గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. ఇది ఛాంపియన్ అండ్ ఛాంపియన్ల తయారు చేసే వేదిక. మరి ఈ రోజు క్విజ్ నుంచి మా సూపర్ సాటర్డే మెగా ఫైనల్ కి వెళ్లే ఆ ఛాంపియన్ కోసం లెట్స్ స్టార్ట్ ద క్విజ్. ఈ రోజు మన మొదటి పార్టిసిపెంట్స్ ఏలూరు నుంచి వస్తున్నారు. హంసిని తన తల్లి కళ్యాణి గారితో కలిసి వస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ హంసిని. హాయ్ మేడం. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నమస్తే అండి కళ్యాణి గారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ అమ్మాయి గురించి చెప్పండి. మా అమ్మాయి అల్లరి చేయదండి, ఏది కొనిపెట్టమని అడగదు. ఏది కొనిపెట్టమని అడగకపోతే మంచి పిల్లలా? టీవీ కూడా లేదండి ప్రెజెంట్ మా ఇంట్లో, దీనికోసం కొనలేదు, కొనమని కూడా అడగట్లేదండి. మరి ఛాంపియన్ ఎలా చూస్తున్నారు మీరు? ఇది సెలెక్ట్ అయ్యాక కిందకి వెళ్ళి జీకే పుస్తకాలు ఎక్కువ చదువుతుందండి, దానివల్ల చూడగలుగుతున్నాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ యూ. మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియం దగ్గరకు వచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. కడప నుంచి వస్తున్న ఈ చిన్నోడి పేరు విఘ్నేశ్వర్. తల్లి వనజ గారితో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో విఘ్నేశ్వర్. హాయ్ మేడం. ముందు నిన్ను తలుచుకుంటే నాకున్న ఆటంకాలన్నీ పోతాయంట. సో ఈరోజు ఛాంపియన్ నువ్వేనా? ఎస్ మేడం. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th క్లాస్, కడప, నాగార్జున మోడల్. వనజ గారు నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఈ రోజు ఛాంపియన్ కి వచ్చాడు మీ అబ్బాయి. మీకు ఎలా అనిపిస్తోంది? ఛాంపియన్ కావాలనిపిస్తుంది. ఛాంపియన్ కావాలనిపిస్తోంది. చూస్తూ ఉంటారా మీరు? చూస్తాను. వండర్ఫుల్ అమ్మా. మీ అబ్బాయికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ విజయవాడ నుంచి వస్తుంది షర్మిల. తల్లి పద్మావతి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ షర్మిల. హాయ్ మ్యామ్. వాళ్ళ నవ్వుతూ ఉన్నావే. మీ అమ్మ చూడు ఎంత ప్రేమగా నీకు మైక్ ఇస్తుందో. అడుగు చెప్పు, నాకు వద్దమ్మా నా మైక్ నాకు ఉందని. మైకు మీదే, డైలాగు మీదే. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం చేస్తుంటారు? నేను హాస్పిటల్లో సిస్టర్గా చేస్తాను మేడం. మాకు మ్యాథ్స్ అన్నా భయమే, ఇంజక్షన్లు అన్నా భయమే. ఏం చేద్దాం చెప్పండి? సూది లేకుండా ఇంజక్షన్ ఇస్తారా? లేదు మేడం. ఇవ్వలేరు కదా, అంతే. ఓకే, షర్మిల గురించి చెప్పండి. చాలా షార్ప్గా ఉంటుంది మేడం. ప్రతి కాంపిటీషన్లో పాల్గొంటుంది, విన్ అవుద్ది. ఆల్ రైట్, మరి ఈ రోజు విన్ అవ్వాలని ఆ లిటిల్ ఛాంపియన్ కి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. లెట్స్ మీట్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు రోహిత్. తల్లి శాంత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ రోహిత్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. ఎక్కడ? నారాయణ ఒలింపియాడ్ స్కూల్. 9th క్లాస్కే ఇంత పొడుగుంటే నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంత ఉంటావు? చెప్పలేం. యాక్చువల్లీ మీ అమ్మగారు కూడా పొడిగే, జస్ట్ నువ్వు కొంచెమే పొడుగు మీ అమ్మగారి కంటే. నమస్తే శాంతి గారు. నమస్కారం. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. మీ అబ్బాయి ఇంత పొడుగ్గా పెరగడానికి కారణం మీరు బాగా చేసే వంటలా? అయి ఉండొచ్చు ఒక కారణం. అది కూడా మీరు బాగా వంట చేస్తారన్నమాట. అది అతను చెప్పాలి, నేను ఎలా చెప్పగలను? అడుగుదా ఉండండి. రోహిత్, అమ్మ చేసే వంటలు బాగా తింటావా? బాగుంటుంది, సూపర్. వావ్. సో ఇంతకు మించి అమ్మ కాంప్లిమెంట్ ఏం కావాలి చెప్పండి. వండర్ఫుల్. రోహిత్, ఈరోజు ఛాంపియన్ ఎవరు? నేనే అనుకుంటున్నా. నువ్వు అనుకోవడం కాదు, చేసి చూపించాలి. దట్స్ వెన్ యువర్ మామ్ విల్ ఫీల్ గుడ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. శాంత గారు, మీ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈరోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన చివరి పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది. కరీంనగర్ నుంచి శ్వేత తన తల్లి దేవేంద్ర గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. శ్వేత, హాయ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 8th స్టాండర్డ్ ఇన్ మోడల్ స్కూల్. నువ్వు బాగానే కాన్ఫిడెంట్ గా ఉన్నావు, కానీ ఇలా వచ్చేటప్పుడు ఎందుకు అంత భయంగా కన్ఫ్యూజన్ గా వచ్చావు? సింప్లీ అంతే. ఇప్పుడు పోతుంది చూడు, నాతో మాట్లాడేవు కదా, మొత్తం భయం అంతా పోతుంది చూడు. ఎస్, యు ఆర్ బూస్ట్ ఆఫ్ మీ. బూస్టా?
అబ్బా తెలుగులో చెప్పు. మీరు నాకు బూస్ట్ లాంటి వాళ్ళని చెప్పు. మీరు నాకు బూస్ట్ లాంటి వారు. నువ్వు నన్ను మరీ అంత బూస్ట్ ఇచ్చేయకు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెల్ దేవేంద్ర గారు మీరేం చేస్తుంటారు? షాప్ కీపర్ మేడం. ఓ ఏం షాప్? కిరాణం. నాన్ స్టాప్ గా ఏదో ఒక పనే ఉంటుంది. ఉంటుంది మేడం. మీ అమ్మాయి ఈ రోజు ఛాంపియన్ అయ్యే లక్షణాలు ఏమున్నాయంటారు? నాలెడ్జ్ కావాలి మేడం. నాలెడ్జ్ కావాలి, ఉందా? ఉంది మేడం. ఓకే అమ్మా, మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. Let's get into our round number 1, Punch Pataka. పంచ్ పటాకాలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి ఆప్షన్స్ ఇస్తాను. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ చెప్తే 5 తీసేసుకుంటాను. దాట్ ఈస్ -5. ఇక మీకు ఆన్సర్ తెలియకపోతే మీ అమ్మగారిని అడగచ్చు. మదర్స్ హెల్ప్ లైన్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. పంచ్ పటాకాలో మొట్టమొదటి ప్రశ్న హంసిని ఫ్రమ్ ఏలూరు నీకోసం. ఈ 4గింటిలో ఏ ఆటలో ప్రత్యర్థులు ఒకరికొకరు ఎదురుగా ఉండరు? ఈ ఆప్షన్స్: ఏ టెన్నిస్, బి ఫెన్సింగ్, సి స్క్వాష్, డి చెస్. మదర్స్ హెల్ప్. అమ్మ కావాలట. అమ్మ ఏమనుకుంటున్నారో విందాం. కళ్యాణి గారు? నో ఐడియా అండి. అమ్మకి ఐడియా లేదు. నువ్వేం చేస్తావు చెప్పు ఇప్పుడు. పాస్ మేడం. ఓకే హంసిని, పాస్ యాక్సెప్టెడ్, 0 పాయింట్స్. నువ్వేమనుకుంటున్నావు? ఫెన్సింగ్. ఫెన్సింగ్ ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. ది రైట్ ఆన్సర్ ఇస్ స్క్వాష్. గోడకు బంతి కొట్టి ఆడుతా అది స్క్వాష్. ఓకే పాస్ చేసావు కాబట్టి 0 పాయింట్స్. విఘ్నేశ్వర్ ఫ్రమ్ కడప, పంచ్ పటాకాలో నీ ప్రశ్న. 20వ శతాబ్దంలో మొదటి రోజు ఏది? ఆప్షన్ ఏ 1 జనవరి 1901, 1 జనవరి 1801, 1 జనవరి 1701, 1 జనవరి 2000. 20th సెంచరీలో ఫస్ట్ డే ఏది? ఆప్షన్ ఏ 1 జనవరి 1901. 1 జనవరి 1901 20వ శతాబ్దంలో మొట్టమొదటి రోజు అయితే నీకు 10 పాయింట్లు వస్తాయి. రాంగ్ ఆన్సర్ అయితే -5. ఈ రోజు విఘ్నేశ్వర్ నీ ఖాతాలోకి 10 పాయింట్స్ వచ్చేసాయి. దట్స్ ది రైట్ ఆన్సర్. షర్మిల ఫ్రమ్ విజయవాడ నీకు ప్రశ్న. కాగితాల్ని అందమైన ఆకృతులుగా రూపొందించే జపనీస్ కళని ఏ పేరుతో పిలుస్తారు? ఏ కామకాజీ, బి బోన్సాయ్, సి ఆరిగామి, డి సుషి. మదర్స్ హెల్ప్. అమ్మా? నో ఐడియా అండి. అమ్మకి తెలీదు. షర్మిల నువ్వేం చేస్తావు? పాస్. ఎప్పుడన్నా పేపర్లను మడిచావా? యా. కాగితం పడవలు చేసి నీళ్ళల్లో వేసావా? ఎస్ మ్యామ్. దాన్ని ఏమంటారో తెలియదంట. పాస్ అయితే 0. బట్ రైట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? Origami. ఆరిగామి. దాట్స్ ది రైట్ ఆన్సర్. చెప్పుంటే 10 పాయింట్స్ బట్ చెప్పలేదు. పాస్ చేస్తావు కాబట్టి 0. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రశ్న నీకు. ఆర్ యు రెడీ? ఆర్థిక విషయాలకు సంబంధించి పాన్ కార్డ్ లో పి అంటే ఏమిటి? నీ ఆప్షన్స్: ఏ పర్మనెంట్, బి ప్రైవేట్, సి పర్సనల్, డి పబ్లిక్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ నమస్తే, చెప్పండి. శాంత గారు పర్మనెంట్ అనుకుంటున్నానండి. మీరు పర్మనెంట్ అనుకుంటున్నారు. అవును. రోహిత్ ఏం చేద్దాం? పర్మనెంట్. పర్మనెంట్ కరెక్ట్ అయితే అమ్మ కరెక్ట్, నీకు 10 పాయింట్స్. కాకపోతే నువ్వు రాంగ్, -5. అండ్ అమ్మలు ఎప్పుడు తప్పు పోరు. అమ్మ కరెక్ట్, 10 పాయింట్స్. థ్యాంక్ యూ అమ్మా. సో నైస్. శ్వేత ఫ్రమ్ కరీంనగర్ నీకోసం ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో రైస్, వరి ఏ ఖండంలో ఉత్పత్తి అవుతుంది? నీ ఆప్షన్స్: ఏ సౌత్ అమెరికా, బి నార్త్ అమెరికా, సి యూరోప్, డి ఏషియా. డి ఏషియా. డి ఏషియా. వరి ఎక్కువగా పడుతుంది అనుకుంటున్నావు. అమ్మని అడుగుతావా? యా. అమ్మా? తెలియదు మేడం. అమ్మకి తెలియదట, నువ్వేం చేస్తావు మరి? డి ఏషియా. ఏషియా is the correct answer. Well, scores చూద్దాం. మొదటి రౌండ్ పూర్తి అయిపోయింది. విఘ్నేశ్వర్ ఫ్రమ్ కడప 10 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్వేత ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, హంసిని ఫ్రమ్ ఏలూరు 0, షర్మిల ఫ్రమ్ విజయవాడ 0. మనతో ఉన్నారు 5 మెరికల్ లాంటి పిల్లలు. వీరిలో నెక్స్ట్ రౌండ్ లో ఎవరెంత స్కోర్ చేస్తారో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 2, చిత్రం ది పిక్చర్. చిత్రం ది పిక్చర్ లో 3 పిక్చర్స్ మీ ముందుకు వస్తాయి.
ఈ చిత్రాల గురించి క్వశ్చన్ నేను అడుగుతాను. సరైన సమాధానం చెప్తే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఇది బజర్ రౌండ్ కాబట్టి ఎవరు ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వారికే అవకాశం వస్తుంది. ఆల్ ది బెస్ట్. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రికెటర్ మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ ఏ దేశంపై ఆడాడు? ఎవరు ఆ క్రికెటర్? రోహిత్ శర్మ. మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ ఏ దేశంపై ఆడాడు? టైమ్ అప్. బజర్స్ ఎవరు ప్రెస్ చేయలేదు. ఐర్లాండ్ పై ఆడాడు రోహిత్ శర్మ ఆన్ 23rd June 2007 లో. ఆల్ రైట్. చిత్రం ద పిక్చర్ లో మీ రెండో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ఇండియన్ క్రికెటర్ ఏ నగరంలో జన్మించాడు? హంసిని ఫ్రమ్ ఏలూరు. హైదరాబాద్. హైదరాబాద్ లో పుట్టాడు అనుకుంటున్నావు. ఏంటంటావు ఆయన ఎవరు అసలు? ధావన్. ధావన్, శిఖర్ ధావన్ కరెక్టే. కానీ ఆయన హైదరాబాద్ లో పుట్టాడని ఎందుకు అనుకున్నావు? ఏంటి ఆయనకి హైదరాబాద్ కి లింక్? అంటే ఒక బుక్ లో హైదరాబాద్ అని చదివిన గుర్తు ఉందంటావు. బట్ ఐఎమ్ సారీ, -5 హంసిని. దాట్ ఈస్ నాట్ ది రైట్ ఆన్సర్. ఇట్స్ ఢిల్లీ. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. గెట్ రెడీ ఫర్ యువర్ పిక్చర్. ఇదిగో మీ పిక్చర్. ఈ ఫోటోలోని క్రికెటర్ ఐపీఎల్ లో ఏ టీం తరపున ఆడాడు? బాయ్స్ ఇద్దరు ప్రెస్ చేశారు కానీ ముందుగా ప్రెస్ చేసింది విఘ్నేశ్వర్. చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఓకే, స్కోర్స్ చూద్దాం. చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. విఘ్నేశ్వర్ ఫ్రమ్ కడప లీడింగ్ విత్ 20. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. శ్వేత ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్. షర్మిల ఫ్రమ్ విజయవాడ 0. హంసిని ఫ్రమ్ ఏలూరు -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా మూడో రౌండ్. లెటర్ హెచ్. పదం వస్తుంది, దానిలో అక్షరాల స్థానంలో ఖాళీగా బ్లాంక్లు వస్తాయి. నేను క్లూ ఇస్తాను. క్లూ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క అక్షరాన్ని రివీల్ చేస్తాను. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు 50 పాయింట్స్, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 40 పాయింట్స్, మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 30 పాయింట్స్, నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 20 పాయింట్స్, అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేస్తాను 10 పాయింట్స్ కోసం. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మీ మొదటి పదం 10 అక్షరాల పదం ఆన్ ది స్క్రీన్. మీకోసం రివీల్ చేస్తున్న మొదటి లెటర్ నెంబర్ 4. అండ్ మీ క్లూ సూక్ష్మదర్శిని. హంసిని. మైక్రోస్కోప్. స్పెల్ ప్లీజ్. MICROSCOPE. మైక్రోస్కోప్. కరెక్ట్ అయితే 50 పాయింట్స్, రాంగ్ అయితే -5. హంసిని, మైక్రోస్కోప్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 10 అక్షరాల రెండో పదం స్క్రీన్ పైకి వచ్చేస్తోంది. లెటర్ రివీల్ చేస్తాను 50 పాయింట్స్ కి. లెటర్ నెంబర్ 6. ఎప్పుడు ఎక్కడ దేనికి ఎంత ఇవ్వాలో అంతే. బజర్స్ ప్రెస్ అయ్యాయి అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? షర్మిల. లిమిటేషన్. లిమిటేషన్. LIMI తర్వాత ఒకటి ఖాళీ వచ్చేసింది. ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్ షర్మిల. -5. ఐఎమ్ రివీలింగ్ లెటర్ నెంబర్ 2. ఎప్పుడు ఎక్కడ దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఈసారి బజర్ ముందుగా ప్రెస్ చేసింది విఘ్నేశ్వర్. ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్. స్పెల్ ప్లీజ్. IMPORTANCE. విఘ్నేశ్వర్ కరెక్ట్. తీసేసుకో 40 పాయింట్స్. అసలు అమ్మని చూడండి, ఫుల్ ఖుష్, నిండు చందమామలా వెలిగిపోతున్నారు ఆవిడ. లిటరేచర్ లో లాస్ట్ పదం మీకోసం వస్తుంది. ఈ లాస్ట్ పదంలో ఉన్న 9 అక్షరాలు.
9 అక్షరాల ఈ పదంలో మేము ముందుగా రివీల్ చేస్తున్నాం లెటర్ నంబర్ 5. ఇప్పుడు మీకు ఇస్తున్నాను క్లూ. ఇప్పుడు చెప్పగలిగితే కనుక 50 పాయింట్స్. మీకు ఇస్తున్న క్లూ కథకి కావాలి, పేషెంట్ కి కావాలి. స్టోరీకి, పేషెంట్ కి బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? హంసిని. ట్రీట్మెంట్. స్పెల్ ప్లీజ్. TREATMENT. Is the right answer. 50 points there, Hamsini. And literature పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హంసిని ఫ్రమ్ ఏలూరు 95 points. విఘ్నేశ్వర్ ఫ్రమ్ కడప 60 points. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points. శ్వేత ఫ్రమ్ కరీంనగర్ 10 points. షర్మిల ఫ్రమ్ విజయవాడ -5. నా ముందున్నారు 5. మెరికల్ లాంటి ఈ పిల్లల్లో ఛాంపియన్ అవ్వాలని తహతహ ఉంది. బట్ లాస్ట్ రౌండ్ లో డిసైడ్ చేసేద్దాం ఛాంపియన్ ఎవరు. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. సో ఆర్ వి గైస్ రెడీ? రన్ రాజా రన్ లో ఏమవుతుందంటే నా దగ్గర 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది బజర్ రౌండ్. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు వస్తాయి. కానీ ప్రమాదం ఏంటంటే ఎన్ని పాయింట్లు ఇవ్వగలుగుతుందో రాంగ్ ఆన్సర్ చెప్తే అన్నిట్లో సగం తీసేసుకుంటుంది. మొదటి ప్రశ్నకి 20 పాయింట్స్ వస్తే రాంగ్ ఆన్సర్ చెప్తే -10 అయిపోతుంది. రెండో ప్రశ్నకి 40 పాయింట్స్ మీరు సంపాదించుకోవచ్చు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్ సంపాదించుకోవచ్చు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. అండ్ నాలుగో ప్రశ్నకి మీరు సంపాదించుకోవచ్చు 80 పాయింట్స్ కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. లాస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ 100 పాయింట్స్. ఈ 100 పాయింట్స్ లో ఎవరైనా సరే విన్నర్ అయిపోయే అవకాశం వచ్చేటువంటి ఆ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్తే 100, రాంగ్ ఆన్సర్ చెప్తే -50. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ యూ. రన్ రాజా రన్ కి రెడీనా? 20 పాయింట్లకి రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న. తెలుగు సంవత్సరాలు ఎన్ని? బజర్ మోగింది. దట్ ఇస్ శ్వేత. 12. తెలుగు. ఇప్పుడు మేము క్వశ్చన్ రిపీట్ చేయం. ఆన్సర్ ప్లీజ్. 5, 4, 3, 2, 1. ఐఎమ్ సారీ శ్వేత, నువ్వు 12 అని చెప్పావు, అది రాంగ్ ఆన్సర్. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. 60. సో ఐఎమ్ సారీ, -10. రెండో ప్రశ్నకు వెళ్తున్నావు ఇప్పుడు. 40 పాయింట్లు ఇవ్వగలుగుతుంది ఈ ప్రశ్న. కిడ్స్, హ్యాండ్స్ ఆన్ ది బజర్స్. మీ 40 పాయింట్ల ప్రశ్న. ఇండోనేషియా క్యాపిటల్ ఏమిటి? అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది విఘ్నేశ్వర్. జకార్తా. జకార్తా is the correct answer. 40 points there. ఇప్పుడు 60 పాయింట్స్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. సో సెకండ్ ఇన్ లీడ్ కోసం మీరందరూ కూడా ఈ క్వశ్చన్ కి అటెంప్ట్ చేయాల్సిందే. షాల్ వి గో ఫర్ ద క్వశ్చన్? మీ ప్రశ్న ఫర్ 60 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ అయితే -30. తాజ్ మహల్ లోని పాలరాతి గోడలపై ఏ గ్రంథంలోని వాక్యాలు కనిపిస్తాయి? బజర్ ప్రెస్ చేసింది ఎవరు ముందుగా? లెట్స్ సీ హూ దట్ ఇస్. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్. ఖురాన్. ఖురాన్. తాజ్ మహల్లోని పాలరాతి గోడలపై ఏ గ్రంథంలోని వాక్యాలు కనిపిస్తాయి అన్నాను. ఖురాన్ అన్ని కనిపించింది. కరెక్ట్ అయితే నీకొచ్చేస్తాయి 60 పాయింట్స్. అండ్ రోహిత్, దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. కమ్ ఆన్ షర్మిల అండ్ శ్వేత, రన్నింగ్ రేస్ లో మనం కూడా ఉన్నామని నిరూపించుకోవాలంటే గీత దాటాలి. కమ్ స్టార్ట్ రన్నింగ్. షర్మిల నెక్స్ట్ వస్తుంది 80 పాయింట్స్ క్వశ్చన్. నువ్వు కనుక ఆన్సర్ చెప్పగలిగావంటే 75 నీ స్కోర్ అవుతుంది అండ్ రోహిత్ని దాటి ముందుకు వెళ్ళిపోతావు. శ్వేత, 80 పాయింట్స్ నీకు వస్తే థర్డ్ ఇన్ లీడ్ నీదే అయిపోతుంది. అండ్ రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్ దగ్గర ఎవరికి ఎంత స్కోర్ ఉంటే అంత ఉపయోగంగా ఉంటుంది. విఘ్నేశ్వర్, 100 లో ఉన్నావు, ఇప్పటికీ లీడ్ లో ఉన్నావు, కానీ ఈ 80 పాయింట్స్ నీకు ఇంపార్టెంట్. లాస్ట్ రౌండ్ లో ఎవరు నిన్ను అందుకోకుండా నువ్వు పరిగెత్తాలి. నువ్వు 180 అవుతుంది నీ స్కోర్ ఇప్పుడు కనుక నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే. అండ్ హంసిని, ఇఫ్ యూ వాంట్ ద లీడ్ అయితే నీకు కూడా 80 పాయింట్స్ కావాలి. 80 పాయింట్స్ వస్తే నీ స్కోర్ ఎంత అవుతుంది? 175 అవుతుంది. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. 80 పాయింట్స్ కి మీ ప్రశ్న. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు నోరు తెరిచినప్పుడు 14 లోకాలు ఎవరికి కనిపించాయి? బజర్ ప్రెస్ చేసేసింది ముందుగా ఎవరు? శ్వేత. యశోద.
యశోదకి కనిపించింది అండ్ 80 పాయింట్స్ దే. దట్స్ ది షార్ప్నెస్. రన్ రాజా రన్ లో ప్రశ్న చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ ప్రశ్నని అర్థం చేసుకుని బజర్ నొక్కడంలో మీ మెదడు మీ చెయ్యి అనుసంధానంతో వర్క్ చేయాలి. దట్స్ వెన్ యూ విల్ బి ద లీడర్. అండ్ శ్వేత 80 పాయింట్స్ వచ్చేసావు అండ్ థర్డ్ లీడ్ నీదే. 100 పాయింట్స్ తో విఘ్నేశ్వర్ కడప, యు ఆర్ ఇన్ లీడ్. హంసిని ఫ్రమ్ ఏలూరు 95 పాయింట్స్ తో ఉన్నావు. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 70 పాయింట్స్. షర్మిల ఫ్రమ్ విజయవాడ -5. నాట్ టు వరీ. ఇప్పుడు మనకు వచ్చేస్తుంది ఇంకొక అవకాశం. ది లాస్ట్ క్వశ్చన్ రన్ రాజా రన్ లో 100 పాయింట్స్ ఇస్తుంది షర్మిల. బట్ ఈ 100 పాయింట్స్ వస్తే నువ్వు గెలవకపోవచ్చేమో, ఈరోజు ఛాంపియన్ అవ్వకపోవచ్చేమో, కానీ నీ స్కోర్ అవుతుంది 95. దట్ ఈస్ సెకండ్ ఇన్ లీడ్ లో ఉంటావు. హంసిని ఈక్వల్ చేస్తావు. విఘ్నేశ్వర్ ని దాటి వెళ్ళకపోవచ్చు, ఛాంపియన్ కాకపోవచ్చు, బట్ యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 70 పాయింట్స్ లో ఉన్నావు. 100 నీకు వస్తే నీ స్కోర్ ఎంత అవుతుంది? 170. అండ్ యూ విల్ బీ ద ఛాంపియన్. శ్వేత నీకు ఛాన్స్ ఉంది. స్కోర్ ఎంత అవుతుంది? 180. 180 అవుతుంది అండ్ యూ విల్ బి ద ఛాంపియన్. హంసిని ఫ్రమ్ ఏలూరు 95 పాయింట్స్ తో ఉన్నావు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే వచ్చే 100 పాయింట్లతో నీ స్కోర్ 195. అండ్ యూ క్యాన్ బికమ్ అ ఛాంపియన్ యాజ్ వెల్. విఘ్నేశ్వర్ 100లో ఉన్నావు. 100కి 100 వేస్తే డబుల్ సెంచరీ. ఎంత? 200. 200 తో ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. ఆల్ ది బెస్ట్ యూ. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. హియర్ కమ్స్ రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, విన్నర్ ని తేల్చే ప్రశ్న, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న. మీ ప్రశ్న? $250లో 20% ఎంత? బజర్ ప్రెస్ అయింది. 250లో షర్మిల 15%. ఎంత? 15%. 250లో 20% ఎంత? 15%. I can't accept that answer. I'm sorry, Sharmila. Wrong answer. So, -50 there. Correct answer is 50. Enta? 50. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కడపకి చెందిన విఘ్నేశ్వర్. వండర్ఫుల్ ఎపిసోడ్. ఎవరికి వారు తన స్కోర్ పెరగాలి అని తాపత్రయపడ్డటువంటి ఈ ఎపిసోడ్ లో పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. ఎవ్వరూ కూడా గివ్ అప్ చేయకుండా ప్రయత్నం చేశారు. అండ్ దట్స్ ద స్పిరిట్ టు గో. వండర్ఫుల్ జాబ్. అందుకే మీలో ప్రతి ఒక్కరూ ఛాంపియన్ ఉన్నారని గుర్తించేందుకే ఈ వేదిక. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీ టీవీ అందిస్తోంది సర్టిఫికేట్. శ్వేత, గుడ్ జాబ్. చాలా బాగా బకప్ చేసేసావు లాస్ట్ రౌండ్ లో. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. మీకోసం సర్టిఫికేట్. All the best to you. Rohit, congratulations. All the best to you. Very smart. Sharmila, నాకు నువ్వు నచ్చేస్తావు. చాలా బాగా నచ్చావు. ఎందుకో తెలుసా? నీ ధైర్యానికి, నీ కాన్ఫిడెన్స్కి నచ్చేస్తావు. That's the way to go. Here's your certificate. All the best to you. And హంసిని, క్యూట్ లిటిల్ హంసిని, మొదటి నుంచి కూడా లీడ్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చావు. చాలా 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 టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు. దట్స్ ద విన్నింగ్ స్పిరిట్. Thank you. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు మన ఛాంపియన్ విఘ్నేశ్వర్ ఫ్రమ్ కడప. లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ ఈ రోజు మీకు ఈటీవీ అందిస్తుంది సర్టిఫికేట్. ఈనాటి మన విన్నర్, మన ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. విఘ్నేశ్వర్, మొదటి నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నావు, నవ్వుతూనే ఉన్నావు. ఆ కాన్ఫిడెన్సే నిన్ను నిలబెట్టిందా? ఎస్ మేడం. నీకు మొదటి నుంచి అనిపించిందా నువ్వు గెలుస్తావని? ఎస్ మేడం. కానీ మధ్యలో కొంచెం వెనక్కి తగ్గావు. అప్పుడేమనిపించింది? ఓడిపోతానేమో అని భయం వేసింది. మరి ఎక్కడ పుంజుకున్నావు? మరి లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా. ఆల్ రైట్. అమ్మా, మీరు మొదటి నుంచి కూడా మీ అబ్బాయి పట్ల చాలా చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు?
చాలా ఆనందంగా ఉంది మేడం ఛాంపియన్ ఎందుకు నాకు మరి ఎప్పుడన్నా అనుకున్నారా మీ అబ్బాయి మిమ్మల్ని కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చి టీవీలో నుంచో పెడతాడు గెలుస్తాడు అని? అనుకున్నాను మేడం. వండర్ఫుల్. మేము మిమ్మల్ని కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. యూనో ఈ ఎపిసోడ్ విన్నర్ ఇంకా చాలా మంది ఛాంపియన్స్ తో పోటీ పడి 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం అందిస్తోంది ఈటీవీ. అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కూడా నువ్వు గెలుచుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ యూ. విల్ సీ యూ ఆన్ సాటర్డే. సో ఈ రోజు ఛాంపియన్ ఇది. ఈ ఛాంపియన్ తో మేము మిమ్మల్ని కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల ప్రైజ్ మనీ కోసం. ఎవరు ఛాంపియన్ అవుతారో, ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. బట్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.